వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. సర్జరీ అయిందంటే, లేదంటే ఏదైనా ఆపరేషన్ జరిగిందంటే, ఆ తర్వాత పరిస్థితులు చాలా జాగ్రత్తగా ఉండాల్సుంటుంది. పోస్ట్ సర్జరీ తర్వాత డైట్ అనేది చాలా చాలా ముఖ్యం. కాబట్టి పోస్ట్ సర్జరీ తర్వాత అసలు ఎలాంటి డైట్ తీసుకోవాలి? ఎలాంటి డైట్‌తో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ అనేది స్టార్ట్ చేయాలి? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ మౌనిక పెద్దపాటి గారు, కన్సల్టెంట్, క్లినికల్ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు చాలామంది ఇప్పుడు చూసినట్లయితే లేడీస్‌లో గూడా సర్జరీస్ మనం చూస్తూ ఉంటాం. డెలివరీ అవ్వచ్చు, లేదంటే కొంతమందిలో సమ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు, ఏదైనా ప్రాబ్లమ్ జరిగినప్పుడు సర్జరీస్‌కి వెళ్ళినప్పుడు దాని తర్వాత ఆఫ్టర్ సర్జరీ ఎలాంటి డైట్ తీసుకోవాలి అని ఒక డౌట్ అనేది ఉంటుంది. ఒక భయం కూడా ఉంటుంది. కాబట్టి ఆఫ్టర్ సర్జరీ డైట్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి? ఏ డైట్‌తో స్టార్ట్ చేయాలి? సో, చాలామంది పేషెంట్స్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి డిఫరెంట్ సర్జరీస్ లైక్ ఆర్థోపెడిక్స్ కానీ, జనరల్ సర్జరీస్ కానీ జరిగి రికవర్ అయ్యి ఇంటికి వెళ్తూ ఉంటారు. సో, ఈ రికవరీ పీరియడ్‌లో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. ఇనీషియల్‌గా సర్జరీ జరిగిన 24 అవర్స్ నుంచి 48 అవర్స్ వరకు పేషెంట్‌కి అనెస్థీషియా మెడిసిన్ ఎఫెక్ట్ ఉండడం వల్ల మనం క్లియర్ లిక్విడ్ డైట్‌తో స్టార్ట్ చేసుకుంటే బెటర్. సో, స్లోగా పేషెంట్‌ని సాఫ్ట్ డైట్ నుంచి నార్మల్ డైట్‌కి తీసుకురావచ్చు 1 ఆర్ 2 డేస్ తర్వాత. ఓకే. ఇప్పుడు నార్మల్ డైట్‌కి ఇప్పుడు ఆఫ్టర్ 2 డేస్ మారినప్పుడు వాళ్ళు ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి అంటూ ఉంటారు కాబట్టి, ఆ ప్రోటీన్‌ని ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటీన్ ఫుడ్ ఇంపార్టెన్స్ గురించి చెప్పండి. సో, సర్జరీ జరిగిన తర్వాత పేషెంట్ డైట్‌లో ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. యూజువల్‌గా అయితే మనం మామూలుగా బరువు తగ్గితే కనుక దాన్ని వెయిట్ లాస్ అంటాం. హ్మ్. అదే పేషెంట్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి డిఫరెంట్ సర్జరీస్ కానీ లేదా సమ్ అదర్ మెడికల్ కండిషన్స్ వల్ల వెయిట్ లాస్ అయితే కనుక దాన్ని మజిల్ ప్రోటీన్ లాస్ అంటాం. ఈ మజిల్ ప్రోటీన్ రీగెయిన్ అవ్వడానికి కానీ, వూండ్ హీలింగ్‌కి కానీ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో, డైట్‌లో ప్రోటీన్ మనం ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే గనక, మీరు కనుక నాన్ వెజ్ తీసుకుంటే, నాన్ వెజిటేరియన్స్‌కి బాయిల్డ్ ఎగ్స్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ తీసుకోవడం వల్ల మంచి ప్రోటీన్ లభిస్తది. అలాగే బోన్ సూప్ లాంటివి యాడ్ చేసుకోవడం వల్ల కొల్లాజెన్‌తో పాటు అదర్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ కూడా యాడ్ అయ్యి మనకి ఆ సర్జరీ జరిగిన ప్లేస్‌లో వూండ్ హీలింగ్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. మీరు కనుక వెజిటేరియన్స్ అయితే కనుక మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ నుంచి మంచి అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ లభిస్తది. అలాగే నట్స్ కానీ, దాల్స్ కానీ, సోయా, పన్నీర్, రాజ్మా లాంటివి తీసుకోవడం వల్ల కూడా వెజిటేరియన్స్‌కి మంచి ప్రోటీన్ లభిస్తుంది. ఇప్పుడు సర్జరీ తర్వాత అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు? కొంతమంది అంటుంటారు పప్పు తినకూడదు, పెరుగు తినకూడదు అని చెప్తుంటారు. ఇలాంటివన్నీ నిజమే అంటారా? యూజువల్‌గా అయితే దాల్ కానీ, కర్డ్ కానీ డెఫినెట్‌లీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ వెజిటేరియన్స్‌కైతే అది మెయిన్ ఇంపార్టెంట్ ప్రోటీన్ సోర్స్ అవుతుంది. అది డెఫినెట్‌లీ మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒక సర్జరీ తర్వాత పేషెంట్ రికవర్ అవ్వాలి అనంటే డైట్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది? అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ జరిగిన తర్వాత కొంతమంది పేషెంట్స్‌లో కాన్‌స్టిపేషన్ లాంటి ఇష్యూస్ కూడా మనం చూస్తూ ఉంటాం. హ్మ్. లైక్ లో మూవ్‌మెంట్స్, కదలిక తక్కువగా ఉండడం వల్ల కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అలాంటి పేషెంట్స్ ఈ ప్రోటీన్, ఎనర్జీ, ఈ రిచ్ ఫుడ్స్‌తో పాటు ఫైబర్ రిచ్ డైట్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. అంటే ఫైబర్ ఫుడ్‌లో దేని నుంచి వస్తది అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నుంచి ఎక్కువ ఫైబర్ వస్తది. ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లీఫీ తీసుకోవడం వెజిటబుల్స్ కూడా. యాహ్! హ్మ్. ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల ఫైబర్‌తో పాటు అదర్ ఇంపార్టెంట్ మైక్రో న్యూట్రియంట్స్ కూడా మనకి యాడ్ అవుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గోవా కానీ, బెర్రీస్ కానీ తీసుకోవడం వల్ల వైటమిన్ సి లాంటి అదర్ ఇంపార్టెంట్ మైక్రో న్యూట్రియంట్స్ అండ్ అలానే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల ఐరన్ లాంటి అదర్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ కూడా ఫైబర్‌తో పాటు మనకి యాడ్ అవుతాయి. ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ మీరిందాక చెప్పారు. చికెన్, అలాగే మటన్ సూప్ ఇలాంటి వాటిలో ఉంటాయి ఎక్కువగా అని చెప్పి. మరి వెజిటేరియన్స్‌కి మంచి ప్రోటీన్ సోర్స్ ఏంటంటారు? వెజిటేరియన్స్‌కైతే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల కాల్షియంతో పాటు ప్రోటీన్ లాంటి న్యూట్రియంట్స్ కూడా యాడ్ అవుతాయి. అండ్ నట్స్ కానీ, సోయా చంక్స్, రాజ్మా ఇలాంటివి తీసుకోవడం, దాల్స్,
అండ్ పన్నీర్ లాంటివి తీసుకోవడం వల్ల కూడా మంచి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ కూడా వెజిటేరియన్స్‌కి ఈజీగా వస్తాయి. ఓకే. సో, ఇవన్నీ కూడా మీరన్నట్టుగా డైట్ స్టార్ట్ చేశాక ఒక 2, 3 డేస్ తర్వాత సాలిడ్ డైట్‌లో తీసుకోవచ్చంటారా? మనం డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే పేషెంట్‌కి 1 ఆర్ 2 డేస్ తర్వాత నార్మల్ ఫుడ్ స్టార్ట్ చేస్తామో, ఇలాంటి డైట్ పైన మంచి ప్రోటీన్, క్యాలరీ అండ్ ఫైబర్ రిచ్ డైట్ పైన కాన్సంట్రేట్ చేస్తే పేషెంట్ ఈజీగా రికవర్ అవ్వచ్చు. కొంతమందిలో సర్జరీస్ కొంచెం పెద్ద సర్జరీ జరిగినప్పుడు, లేదంటే పేషెంట్ కండిషన్ కొంచెం చాలా పూర్‌గా ఉన్నప్పుడు వాళ్ళు కోలుకోవడానికి ఎక్కువ టైం పడుతూ ఉంటుంది కదండీ! అలాంటి పీపుల్ వీక్‌నెస్ తగ్గడానికి ఇప్పుడు ఈ డైట్ అంతా ఫాలో అయితున్నప్పటికీ కూడా వీక్‌నెస్ కంటిన్యూ అయితే గనక ఇంకా ఎలాంటి ఫుడ్‌ని డైట్‌లో చేర్చుకోవచ్చు? ఈ డైట్ అంతా తీసుకున్నప్పటికీ ఇంకా పేషెంట్ వీక్‌గా, టయర్డ్‌గా, డిపెండెంట్‌గా అంటే చాలామంది పేషెంట్ కొన్ని కండిషన్స్ వల్ల వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకుండా ఉంటారు. సో, అలాంటి పేషెంట్స్ డైట్‌తో పాటు మార్కెట్‌లో ప్రోటీన్ సప్లిమెంట్స్ అవైలబుల్‌గా ఉంటాయి మనకి. మీ డైటీషియన్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం రోజుకి ఎన్ని సార్లు తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి అన్నది డైటీషియన్‌ని కన్సల్ట్ అయ్యి కనుక మీరు డైట్‌లో యాడ్ చేసుకుంటే మీకు కావాల్సిన ఎనర్జీ కానీ, క్యాలరీస్ కానీ మెట్ అవుతాయి. డాక్టర్ గారు సర్జరీ తర్వాత చాలా వరకు గూడా అంటే మూవ్‌మెంట్ ఎక్కువగా ఉండదు కాబట్టి, ఫిజికల్ యాక్టివిటీ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి చాలామంది తక్కువ మోతాదులో ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి టైంలో మరి ప్రోటీన్ ఇవన్నీ కూడా రావాలి, సమపాళ్లలో ఉండాలి అంటే వాళ్ళ డైట్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? సో, యూజువల్‌గా అయితే మనం జనరల్లీ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ మాత్రమే తీసుకుంటూ ఉంటాం. అవును. సో, ఇలాంటి సర్జరీ జరిగి పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్స్‌కి ఏంటి అంటే చాలామంది తక్కువ మోతాదులో ఫుడ్ తీసుకోవడానికి తీసుకుంటారు. ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి పేషెంట్స్‌కి ఒక సాలిడ్, ఒక లిక్విడ్ లాగా ఇన్ బిట్వీన్ మీల్స్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ మధ్యలో ఏదైనా హోల్ గ్రెయిన్స్ లైక్ రాగి కానీ, మిల్లెట్ జావ కానీ ఇలాంటివి యాడ్ చేస్తూ ఉంటే ఎక్సెస్ క్యాలరీస్ యాడ్ చేయి క్యాలరీ డెన్స్ డైట్ అంటాం. అంటే తక్కువ ఫుడ్‌తో ఎక్కువ క్యాలరీస్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఒక సాలిడ్, ఒక లిక్విడ్, ఒక సాలిడ్, ఒక లిక్విడ్ తీసుకుంటున్నారా లేదా అన్నది చూసుకోవాలి మనం. ఇప్పుడు మిల్లెట్స్ తీసుకోవడం కూడా మంచిదే అంటారా ఆఫ్టర్ సర్జరీ? మంచి ప్రోటీన్‌తో పాటు అండ్ మంచి ఎనర్జీ, క్యాలరీస్ కూడా ఉన్న హ్మ్. ఫుడ్స్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. దాన్ని తీసుకోవచ్చు హ్యాపీగా డెఫినెట్‌లీ. తీసుకోవచ్చు. సో, తీసుకోవాల్సిన ఫుడ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ గురించి తెలియజేశారు. బావుంది. ఆఫ్టర్ సర్జరీ ఇవి తీసుకుంటే తొందరగా రికవరీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. అయితే కొంతమందిలో ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అన్న డౌట్ కూడా ఉంటుంది. సో, ఇప్పుడు తీసుకోకూడని ఫుడ్ అంటూ ఏమైనా ఉంటుందంటారా? డెఫినెట్‌లీ సర్జరీ జరిగిన తర్వాత కొన్ని ఫుడ్స్ తీసుకోకుండా ఉండడం బెటర్. అండ్ వాటిలో మెయిన్‌లీ ఆయిలీ, డీప్ ఫ్రైడ్, జంక్ ఫుడ్ లాంటివి అవాయిడ్ చేయాలి. అండ్ కార్బోనేటెడ్ బెవరేజెస్ అంటే కూల్ డ్రింక్స్ లాంటివి అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ ఫ్రోజెన్ ఫుడ్స్ కొంతకాలం పాటు అవాయిడ్ చేయడం మంచిది. పోస్ట్ సర్జరీ తర్వాత అసలు ఎలాంటి డైట్ తీసుకోవాలి, ప్రోటీన్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో, చూస్తున్నారు కదండీ! ఏదైనా సర్జరీ జరిగినప్పుడు, ఆ సర్జరీ తర్వాత ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ తీసుకుంటే తొందరగా రికవర్ అవుతారు, అలాగే డైట్‌లో కూడా ప్రోటీన్ సోర్సెస్ ఎలా మనం ఫిల్ చేసుకోవాలి, టైమ్లీగా ఎలా డైట్‌ని ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు మనకి డాక్టర్ మౌనిక గారు తెలియజేశారు. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ బాగా యూజ్ అవుతుందనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.